ఈరోజు వ్యవసాయం దానిపైన సురేష్ శెట్టర్ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా వర్ణించాము. వ్యవసాయం అనేది చాలా జీవితం మన సమాజానికి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ కాలం నుంచి ఈనాటి వరకు రైతుకు బాధ్యతగా ఉండాలి, వ్యవసాయం అనేది దండగా కాదు పండుగ అని చెప్పి ఆనాడు ప్రకటించింది రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, బాధ్యతగా ఉండాలి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, అవసరమైన జాగాలను లిఫ్టే కానీ ప్రాజెక్టే కానీ నిర్మించాలి. మీ అందరికీ గుర్తుండొచ్చు, ఆనాటి పాదయాత్రలో ఇదే మధ్యాహ్నం పూట దీని పక్కకి ఒక టెంట్ వేసి రాజశేఖర గారు ఇక్కడే ఉంది. ఆనాడు జోగిపేటలో వాగ్దానం చేసిండు, చెన్నూరు జలాలు ఇక్కడ రైతుల హక్కు, రేపు మీ అందరూ ఆశిస్తున్నప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ వాటా రూపంలో వ్యవసాయ రంగానికి ఖచ్చితంగా మేము నీళ్ళు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ తర్వాత వారే ముఖ్యమంత్రిగా స్వయం వచ్చి సింగూరులో శంకుస్థాపన చేసిన తర్వాత ఆనాడు 120 కోట్ల రూపాయలతో కాలువల పనులు పూర్తి చేసుకుని నిర్మాణం చేసుకుంటే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాలువలను పట్టించుకునే నాదుడునే మరి 170 కోట్ల రూపాయలతోటి ఆ కాలువలకు శాశ్వత పరిష్కారం సీసీ లైనింగ్ ఇవ్వాలని టెండర్లు పెంచి పనులు మొదలు పెట్టించినాము. త్వరలో 2-3 మాసాల లోపలనే ఆ పనులని పూర్తి అయిన విషయాన్ని మీకు సౌజన్యంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ కు ఒక దార్శనికత ఉంది. ప్రాంతమే కానీ ప్రజలే కానీ వర్గమే కానీ ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందాలనే ఒక తపన ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వం. ఆనాడు నుంచి మళ్ళీ ఓ పొందా మండలే కానీ మన ప్రాంతమే కానీ ఈనాడు ఇదే సుల్తాన్పూర్ చోట్పూర్ మండలంలో సైన్స్ సెంటర్ సుమారు 15 కోట్ల రూపాయలతో సైన్స్ సెంటర్ తీసుకొచ్చిన సుల్తాన్పూర్. రాబోయే కాలంలో మీకు ఫార్మసీ కాలేజ్, ఫార్మసీ పీజీ కాలేజ్ కూడా మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ఈ మండలకు సుల్తాన్పూర్ లో పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసింది. ఓటమి గెలుపు పదవి అనేది శాశ్వతం కాదు, సహజము. కానీ మన ప్రజలతోని మన కార్యకర్తలని కాపాడుకొని మన ప్రజలకు సేవ చేసే బాధ్యత మనపై ఉన్నది. 35 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. గెలిచినాము, ఓడినాము, గెలిచినాము, పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడో నాయకుడికి కార్యకర్త బాధ్యతగా ఉండాలి, ఆ నాయకుడు కార్యకర్తకు బాధ్యతగా ఉండాలి, ప్రాంతీయ ప్రీతి ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కనుక ఈరోజు ఆత్మ కమిటీలో 24 సభ్యులతో ఈ ఆత్మ కమిటీ ప్రధానంగా ఈ ఆత్మ కమిటీకి రేపు పొద్దున కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ వనరులు సమకూర్చి వారికి అందజేస్తారు. ముఖ్యంగా ఆత్మ యొక్క ప్రాధాన్యత పాత్ర ఏంటి అంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అనేది రైతులకు అందించాలి. ఇక్కడ ఉన్న రైతులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైతే మేలైన వ్యవసాయం జరుగుతున్నదో ఆ ప్రాంతాన్ని సందర్శించాలి, అక్కడ నేర్చుకోవాలి, వచ్చి మన రైతులకు తెలియజేయాలి ఏ రకంగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది, అది మన రైతులకు అందజేసే బాధ్యత ఈ ఆత్మ కమిటీ పడుతుంది. కనుక వీరందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న రైతులకు మార్గదర్శకులుగా మారి మీరు గైడ్ చేస్తారనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన జిల్లాలో 6 ఆత్మ కమిటీలు ఉన్నాయి. 6 పూర్తి చేస్తూ మన దగ్గర జోగిపేట, రాయకోడు, ఆ తర్వాత పటాన్చెరు, సంగారెడ్డి, ఇంకా 2 ఉన్నాయి. ఒకటేమో దైరాబాద్, ఒకటేమో నారాయణపేట. ఈ 2 ఆత్మలు కూడా కంపెనీలో త్వరలోనే నియమించబోతున్నాము. దైరాబాద్ కానీ నారాయణపేట కానీ మా మిత్రుడు సురేష్
శాసనసభ్యులు సభ్యులు ఉన్నారు. వాళ్ళ కూర్చొని ఆత్మహత్య పేరు చేస్తే అక్కడ త్వరలోనే వాళ్ళకు నియమించి ఇక్కడ కూడా కార్యక్రమాలు చేపడతాము. దానికి తోడు రాబోయే కాలంలో మన కార్యకర్తలే కానీ మన నాయకులే కానీ వారికి అవసరాలే కానీ స్థానిక ఎన్నికలే కానీ ఒక పోలీస్ స్టేషన్ దాంతో సహా కస్తూర్బా బాలిక విద్యాలయం ఈరోజు మొదలైంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అన్నిట్లో దగ్గరలో ఉన్న పెద్ద జలాశయం ఏది అంటే సింగూరు ప్రాజెక్ట్. ఆ సింగూరు ప్రాజెక్ట్ ని టూరిజం స్పాట్ గా మనము మార్చుకుంటే రేపు పొద్దున వందల కుటుంబాలు బ్రతుకుతాయి. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది. త్వరలోనే కనీసం 50 నుంచి 100 కోట్ల రూపాయలతో సింగూరు ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా మేము మార్చబోతున్నామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. టూరిజమే కానీ, సాగునీరే కానీ, విద్యారంగమే కానీ, వైద్య రంగమే కానీ, ఈరోజు జోగిపేట ప్రాంతానికి ఓ నర్సింగ్ కాలేజ్, మన ప్రాంతానికి 50 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 50 కోట్ల రూపాయలతో స్పెషాలిటీ హాస్పిటల్, దానికి తోడు ఇంకో 5 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్ కూడా తీసుకురాబోతున్నాం. అదే వడ్డిపల్లికి 30 పడకల హాస్పిటల్. ఏ ప్రాంతానికి ఏది కావాలనేది ఆలోచన చేసి మన ప్రజలు విద్యలే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, ఏ రంగమే కానీ మన ప్రజలు నష్టపోకూడదు, ఇబ్బందుల పాలు కాకూడదు ఓ సదుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మెల్లగా మనకు అర్థమైంది. ఆనాడు మనకు అర్థం కాలేదు, జేఎన్టీ విలువ ఏందో అర్థం కాలేదు. 400 కోట్ల రూపాయలతో సుల్తాన్పూర్లోనే జేఎన్టీ ఎందుకు నిర్మించడం అంటే సంగారెడ్డికి జోగిపేట మధ్య సుల్తాన్పూర్ ఉంటుంది కనుక ఆ సుల్తాన్పూర్ అనే సుమారు 165 ఎకరాలలో జేఎన్టీ కళాశాలను స్థాపించింది. రాబోయే కాలంలో జేఎన్టీ కూడా ఒక విశ్వవిద్యాలయంగా మారబోతున్న విషయాన్ని విశ్వవిద్యాలయంగా తెలియజేస్తున్నాను. ఎన్నికలను మంత్రి రావడం ఎంత ముఖ్యమో దానికన్నా ఎక్కువ ముఖ్యం నా కార్యకర్త భాషగా ఉంటాను. ప్రతి కార్యకర్త సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీసీ కానీ ఏ కార్యకర్తకి ఏ కలంలో ఆ దిశగా నా దృష్టి ఉంటుందనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇది పూర్తి కానీ రేపు స్థానిక ఎన్నికలలో గ్రూపులు వర్గాలకు అధికంగా ప్రతి కార్యకర్త జెండా మోసిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్మి విశ్వసించి నడుస్తున్న ప్రతి కార్యకర్త గ్రామ పంచాయతీ మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీసీ కానీ, చివరికి జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, డీసీఎంఏ చైర్మన్ కానీ, డీసీడీపీ చైర్మన్ కానీ ప్రతి కార్యకర్త పదవి అనుభవించే విషయంగా నా కృషి, నా ప్రయత్నం విషయాన్ని మరొకసారి అందరినీ అభినందిస్తూ సెలవుస్తున్నాను. శ్రీ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి తండ్రి భూషిరెడ్డి అను నేను బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ ఆత్మ జోగిపేట చైర్మన్ గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలను విశ్వనీయంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నుంచి మనం ఇవాళ ఆత్మ కమిటీ మెంబర్స్ యొక్క ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము. అందరూ కూడా పేరు చదువుకోవచ్చు. తండ్రి అను నేను బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ ఆత్మ జోగిపేట డైరెక్టర్ గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి బాధ్యతలను విశ్వనీయంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన